రోజు మనము ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందాం. అదేంటి అంటే సామాజిక సమూహాలు మరియు సంఘాలు ఏ విధంగా ఉంటాయి, గ్రూప్స్ అనేది ఇది తెలుసుకుందాం. మనము సోషియాలజీ ప్రధానంగా చూసుకుంటే అసలు అది సామాజిక సమూహాలు ఏ రకంగా ఉంటాయనేదే దాని యొక్క ప్రధాన ముడి అంశము, ముడి సరుకు అని చెప్పొచ్చు. ఎట్లా అంటే సమాజం అనేది కొన్ని గ్రూప్స్, కొన్ని సంఘాలు, కొన్ని ఆ తర్వాత కమ్యూనిటీస్ ఇట్లన్నీ అనేది ఉంటాయి. ఇప్పుడు గ్రామం అనుకుంటే అదొక కమ్యూనిటీగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మనం సిటీకి తీసుకుంటే అదొక కమ్యూనిటీగా తీసుకోవచ్చు. ఈ రకంగా ప్రతి సమాజం కూడా కమ్యూనిటీస్, గ్రూప్స్, ఇండివిజువల్స్గా ఉంటాయి. కాబట్టి మొత్తంగా ఇది చదవడం అనేది ఈ యొక్క సోషియాలజీ యొక్క మెయిన్ ప్రైమ్ యాక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతీయ సమాజం అనేది ఒక రకంగా ఉంటుంది, అమెరికన్ సమాజం అనేది ఇంకొక రకంగా ఉంటుంది. మనం స్పెయిన్ కనుక తీసుకుంటే అదొక రకమైన సమాజంగా ఉంటుంది. ఆఫ్రికా తీసుకుంటే అది వేరే రకమైనటువంటి సమాజంగా ఉంటుంది. ఈ రక ఈ రకంగా సమాజాలు అనేటివి గ్రూప్స్గా, కమ్యూనిటీస్గా, ఇండివిజువల్స్గా ఉంటాయి అన్నట్టు. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి మనము? అసలు ఇది ప్రాథమికంగా అంటే మనం ఈ యొక్క ఇంట్రడక్షన్ టు సోషియాలజీ అంటే ఈ యొక్క వీటిని బేసిక్ అంటే సాదాసీదంగా మనం ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటాం అనేదే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నట్టు. ఇందులో భాగంగానే ఈరోజు మనం సామాజిక సమూహాలు అంటే సోషల్ కమ్యూనిటీస్ మరియు సంఘాలు మరియు గ్రూప్స్ ఇవి ఏ రకంగా ఉంటాయి అనేది మనం ఈ రోజు పాఠంలో తెలుసుకుందాం. అందులో భాగంగానే అసలు సంఘం అంటే ఏంటి, దాని యొక్క నిర్వచనం ఏంటి, సంఘం యొక్క స్థావరాలు ఎట్లా ఉంటాయి, వాటి అంశాలను మనం గుర్తించాలి. అదేవిధంగా సంఘము మరియు సంఘాన్ని మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని వివరించడానికి మరియు ఇంకా సంఘం యొక్క లక్షణాలను చర్చించడానికి సామాజిక సమూహాలు మరియు వాటి విభిన్న వర్గీకరణ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. సమాజం అనేది రకరకాల భిన్న వర్గీకరణలతో కూడుకొని ఉంటుంది. అది 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 ఆర్థికపరమైనటువంటి వర్గీకరణ కావచ్చు, సామాజిక వర్గీకరణ కావచ్చు, లింగ వర్గీకరణ కావచ్చు, భాష వర్గీకరణ కావచ్చు, లేకపోతే అది ప్రాంతీయ వర్గీకరణ కావచ్చు, లేకపోతే టెరిటోరియల్ వర్గీకరణ కావచ్చు, లేకపోతే సోషల్ గ్రూప్ వర్గీకరణ కావచ్చు, మత వర్గీకరణ కావచ్చు, కులాల వర్గీకరణ కావచ్చు, ప్రాంతీయ వర్గీకరణ కావచ్చు, లేకపోతే అడవి ట్రైబల్, నాన్ ట్రైబల్ వర్గీకరణ కావచ్చు. ఇట్లా సమాజం అనేది రకరకాల వర్గాలు, రకరకాల గ్రూపులు, రకరకాల కమ్యూనిటీస్, ఈ రకంగా అన్ని సమూహాలతోటి అది విడిపడిపోయి ఉంటుంది అన్నట్టు. దీన్ని మొత్తం చదవడానికి మనం సోషియాలజీలో ది స్టడీ ఆఫ్ సోషల్ కమ్యూనిటీస్ అండ్ సొసైటీ అని మనం చెప్పుకోవచ్చు. సామాజిక సమూహాలకు విభిన్నమైన అంశాలను చర్చించాలి. అదే ఈ రకంగా మనం గ్రూప్స్ తెలుసుకోవడమే కాకుండా ఈ యొక్క రకరకాలైనటువంటి అంశాలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అది ఒక సంఘం యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, దాని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది, అది ఎటువంటి అంశాలను కలిగి ఉంటుంది అనేది కూడా మనం ఈ రోజు పాఠంలో తెలుసుకుందాం. అదేవిధంగా సామాజిక సమూహాల స్వభావం మరియు రకాలను వివరించడానికి అంటే వాటి యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది, వాటి యొక్క రకాలు ఏంటో కూడా మనము ఈ రోజు పాఠంలో మనం తెలుసుకుందాం. పరిచయం: ఏ సమూహంలోనైనా చిన్నదైనా పెద్దదైనా ఈ లేదా ఆసక్తిని కాకుండా సాధారణ జీవితంలోని ప్రాథమిక పరిస్థితులను పంచుకునే విధంగా ఎక్కడైనా కలిసి జీవిస్తే ఆ సమూహాన్ని మనం సంఘం అని పిలుస్తాము. ఏదైనా కొంతమంది వ్యక్తులు, ఏ ఫ్యూ పీపుల్ ఆర్ ఇండివిజువల్స్ హూ లివ్ టుగెదర్ అండ్ షేర్ టుగెదర్ అనేది కాకుండా ఒక ఆర్గనైజ్డ్ ప్రిన్సిపల్స్ మీద అంటే ఒక సంఘ జీవితాన్ని గడుపుతారో ఎక్కడైతే కొంతమంది ప్రజలు వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు సంఘంగా జీవిస్తే దాన్ని మనము సంఘం అని పిలవచ్చు. అంతేగాని ఇప్పుడు జస్ట్ ఒక చోట నివసించినంత మాత్రాన మనం దాన్ని సంఘం అని నాకు కుదరదు. ఒక సంఘానికి ఉండే ప్రధానమైన లక్షణం ఏంటంటే ఇట్ ఇస్ వెరీ ఆర్గనైజ్డ్ ప్రిన్సిపల్ అన్నట్టు. అంటే చాలా అది పటిష్టంగా వ్యవస్థీకృతమై ఉంటుంది అన్నట్టు. ఆ సంఘంలో ఎవరికైనా జరిగితే మిగతా వాళ్ళు కూడా వచ్చి దానికి రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఈ రకంగా సంఘం అనేది చాలా చాలా ఆర్గనైజ్డ్ గా అని చెప్పొచ్చు. దీన్నే మనం కమ్యూనిటీ అనేది అని చెప్పాలి. అట్లా ఒక సమాజం, ఒక గ్రూప్ అట్లా కలిసినప్పుడు మాత్రమే మనం దాన్ని ఒక కమ్యూనిటీ అని చెప్పుకునే అవకాశం ఉంది. ఇది కొంత సామాజిక పొందికతో గుర్తించబడింది. అంటే ఇది మనం సోషల్ కంపోజిషన్ తో గుర్తించబడింది అని చెప్పొచ్చు. సమూహం అంటే ఒకరితో ఒకరు సామాజిక సంబంధాలు కలిగి ఉన్న మానవుల సమూహాలు. ఒకరితో సామాజిక పొందికతో కూడుకుని సమూహం అంటే కమ్యూనిటీ అంటే ఒకరితో ఒకరు సామాజిక సంబంధాలు కలిగి ఉన్న మానవుల సమూహం. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితోటి సంబంధాన్ని కలిగి ఉండడం. ఎట్లా అంటే ఒక కుల గ్రూప్ కానివ్వండి, మత గ్రూప్ కానివ్వండి, ప్రాంతీయ గ్రూప్ కానివ్వండి, ఫుట్బాల్ టీమే కానివ్వండి,
జైల్లో ఉన్నటువంటి ఇన్మేట్సే కానివ్వండి, లేకుంటే స్కూల్లే కానివ్వండి. ఇప్పుడు మా టెన్త్ క్లాస్ స్కూల్ మేము నెక్కొండలో చదువుకున్నాం. మాదంతా ఒక సమూహం. అంటే ఎట్లా అంటే ఒకరితో ఒకరు మేము సంబంధాలను కలిగి ఉన్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఒక సమూహం, డిగ్రీ అనేది ఒక సమూహం, పీజీ అనేది ఒక సమూహం, రీసెర్చ్ స్కాలర్స్ ఒక సమూహం, టీచర్స్ గెస్ట్ ఫ్యాకల్టీ, ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ గెస్ట్ ఫ్యాకల్టీ అంటారు. అట్లా అందరూ ఒక కౌన్సిలర్స్ సమూహం. ఇట్లా ఈ సమూహాన్ని ఏంటంటే ఒకరితో ఒకరు ఒక సజీవ సంబంధాన్ని కలిగి ఉంటారు. దీన్ని మనం కమ్యూనిటీస్ అని చెప్పవచ్చు. దీన్ని చదవడమే యొక్క సోషియాలజీ యొక్క ప్రాథమిక లక్ష్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు సోషియాలజీ పుట్టడం కనుక మనం చూస్తే ఇది ఎందుకు పుట్టింది అంటే భిన్న సమూహాలు ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవాలి, అదేవిధంగా దాన్ని మంచి ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని అర్థం చేసుకునే క్రమంలోనే ఈ యొక్క సోషియాలజీ పుట్టింది. సమాజాన్ని అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే మన సమూహాలను అర్థం చేసుకోవడం. సమూహాలు అంటే ఎవరండి? సమూహాలు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అది ఒకరితో ఒకరు సంబంధం కలిగినటువంటి ఒక మానవుల సమూహాన్ని మనం కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు. సాంఘిక సంబంధాల్లో కొంతమేరకు పరస్పరం మరియు పరస్పర అవగాహన ఉంటుంది. సాంఘిక సంబంధాలలో సోషల్ రిలేషన్స్ లో కొంతమేరకు పరస్పరం మరియు పరస్పర అవగాహన ఉంటుంది, హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మన ఒక క్లాస్మేట్కి ఏమైనా అయిందనుకోండి, మీరు అందరూ అతనికి హెల్ప్ చేస్తారు. లేదా మీకేమైనా అయిందనుకోండి, వాళ్ళందరూ వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. దీన్ని ఏమంటారు అంటే పరస్పర మరియు పరస్పర అవగాహన కూడా ఉంటుంది. అంటే ఎందుకంటే మనం చదువుకునేటప్పుడు మన తోటి క్లాస్మేట్సే మనల్ని చాలా దగ్గరగా వాళ్ళు గుర్తించగలుగుతారు. అంటే మన యొక్క టాలెంట్ కానివ్వండి, మన బ్యాడ్ కానివ్వండి, మన మంచి కానివ్వండి, ఏదైనా కానీ మన పక్కలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా అది మన క్లాస్మేట్స్ మాత్రమే చెప్పగలుగుతారు. అందుకనే వీళ్ళకి ఏంటంటే పరస్పర సంబంధాలు, పరస్పర అవసరాలను తీర్చే అవకాశం ఉంది, మరియు పరస్పర అవగాహన కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రమాణంగా చేసుకుని మనం దీన్ని ఒక కమ్యూనిటీ అని చెప్పవచ్చు. ఒక స్కూల్ కానివ్వండి, ఒక కాలేజ్ కానివ్వండి, ఒక యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే ఒక ఆర్మీ బ్యారాకే కానివ్వండి, లేకపోతే ప్రిజన్ అనే దాన్ని మనం కమ్యూనిటీ అనొచ్చా అంటే కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు ఏమంటారంటే ప్రిజన్ కి లిమిటెడ్ సోషల్ ఆర్గనైజేషన్ ఉంది, అంత ఆర్గనైజ్డ్ ప్రిన్సిపల్ ఏం కాదు అది. ఎందుకంటే జైల్లో ఒకరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటారు, కొంతమంది జీవిత ఖైదు ఉంటుంది, కొంతమంది ఉరిశిక్ష కూడా ఎంబెట్టకపోవచ్చు. అంటే అది ఒక కమ్యూనిటీ కాదు అనేది, జైలు అనేది ఒక కమ్యూనిటీగా మనం చెప్పొచ్చా అంటే కాదని చెప్తా మనకు సమాధానం వస్తుంది చాలా మంది సామాజిక శాస్త్రవేత్తల నుంచి. ఈ రకంగా సామాజిక సమూహాలు, కమ్యూనిటీస్ అనేటివి ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవడం అనేది సామాజిక శాస్త్రంలో అతి ఒక ప్రముఖమైనటువంటి ప్రముఖమైనటువంటి కార్యక్రమంగా మనం అర్థం చేసుకోవాలి. మీరు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన ప్రపంచంలో ఇప్పుడు మనం వాడే కంప్యూటర్లు కానివ్వండి, కార్లు కానివ్వండి, సెల్ ఫోన్లు కానివ్వండి, మ్యూజిక్, ఇవన్నీ కూడా సోనీ కంపెనీ, అంటే జపాన్ వాళ్ళు చేసినటువంటి సోనీ కంపెనీ, అది చాలా మనం టీవీలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా జపాన్ నుంచి వస్తాయి. ఒక శాస్త్రవేత్త, ఆమె పేరు ఏంటంటే రూత్ బెనెడిక్ట్ అనే ఆమె, అసలు ఎందుకు జపాన్ మాత్రమే డెవలప్ అయింది, భారతదేశము లేకపోతే మిగతా దేశాలు ఎందుకు వెనుకబడిపోయాయి? ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద, హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు వేశారు. ఆ వేసినా కానీ అది మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ ఒక ఈరోజు ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన దేశంగా అది ఉంది. అది ఉత్పత్తిలో కానివ్వండి, లేకపోతే ప్రమాణాలలో కానివ్వండి, జీవన విధానంలో కానివ్వండి, చదువులో కానీ, ఎందులో అయినా కానీ అది ఈరోజు ప్రపంచంలో ఒలింపిక్స్ లో కూడా వాళ్ళు చాలా పెద్ద పెద్ద మెడల్స్ తీసుకొస్తూ ఉంటారు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే ఎందుకు ఇంత జరుగుతుంది అనేది రూత్ బెనెడిక్ట్ అనే ఆమె ఒక స్టడీ చేసింది. ఆమె ప్యాటర్న్స్ ఆఫ్ కల్చర్, అంటే ఒక సమాజము ఎట్లాంటి సంస్కృతిని కలిగి ఉంది అనే దాంట్లో రాస్తూ ఏముంటది అంటే జపాన్ ఎందుకు డెవలప్ అయింది అంటే అది ప్యాటర్న్స్ ఆఫ్ కల్చర్ ఏం వస్తుంది అంటే ది కల్చర్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ వెయిటింగ్ అనే 2 పదాలను గుర్తించింది. అంటే అక్కడ జపాన్ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాయి అనేది రూత్ బెనెడిక్ట్ ది ప్యాటర్న్స్ ఆఫ్ కల్చర్ లో చెప్పారు. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. అదేంటి అంటే జపాన్ లో ఒక స్కూల్ పిల్లోనికి అక్కడ పాఠం ఏంటి అంటే ఒక మాస్టర్ ఉంటాడు. మాస్టర్ రోజు పని పోయి వస్తూ ఉంటాడు. అతను బస్ ఎక్కేటప్పుడు కుక్క పిల్ల కూడా అతను బస్ ఎక్కిస్తుంది. మళ్ళీ సాయంత్రం అతను వచ్చేటప్పటికి ఆ కుక్క పిల్ల బస్ స్టాండ్ దగ్గర నిలబడి మళ్ళీ వచ్చి ఆ మాస్టర్ని తీసుకుని ఇంటికి తీసుకెళ్తుంది. ఒకరోజు పనికి వెళ్ళిన మాస్టర్ తిరిగి రానప్పుడు ఈ కుక్క పిల్ల ప్రతిరోజు బస్ స్టాండ్కి పోయి వాళ్ళ మాస్టర్ వస్తాడని వెయిట్ చేయడం, మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. ఇది జపాన్ లో 6th క్లాస్ 8th క్లాస్ లో పిల్లలకు చెప్పే ఒక మోరల్ స్టోరీ, అంటే ఒక నైతిక కథ అనుకోండి.
ఈ కథలో నీతి ఏంటి అంటే, ఒక మాస్టర్ అంటే మనం దానికి కట్టుబడి ఉండాలి, లేకపోతే మనం యాజమాన్యానికి కట్టుబడి ఉండాలి. ఇట్లాంటి విలువలతో ఆ సమాజం అనేది చిన్నప్పటి నుంచే పిల్లల్ని ట్రైన్ చేయడము, వాళ్ళు ఆ సమాజ అభివృద్ధికి అది బాగుపడదని చెప్పొచ్చు. లేకపోతే తక్కువ జనం ఒక చిన్న దేశము, మాకు 140 కోట్ల మంది జనాభా ఉన్న మా దేశానికి నా దేశాన్ని పోలిస్తే వాళ్ళు ఎక్కడో ఉన్నారు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలలో. మనము చాలా వెనుకబడి ఉన్నాం. వాళ్ళు ప్రపంచాన్ని బీట్ చేసే పరిస్థితులలో ఉన్నారు. మనం ఇంకా ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నాం. ఎందుకు అంటే అక్కడ సమూహాలు అట్లా పనిచేస్తాయి, అక్కడ సమాజం అట్లా ఉంటుంది. ఆ సమాజాన్ని సమూహాలను అర్థం చేసుకోవడమే మన సామాజిక శాస్త్రంలో అతి ప్రధానమైనటువంటి విషయంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంఘం యొక్క నిర్వచనం అంటే కమ్యూనిటీ అంటే ఏంటండి? సంఘం అంటే ఏంటి అంటే బొగార్డస్ ప్రకారం సంఘం అనేది కొంత స్థాయిని కలిగిన సామాజిక సమూహం అని భావిస్తున్నాం. మరియు ఇచ్చిన పత్రంలో నివసిస్తున్నారు అంటే ఒక 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 నిర్దిష్టమైన ప్రాంతంలో బతకడము, అదే రకంగా కొంత సామూహిక సమూహాన్ని కలిగి ఉండడం అనేది ఈ బొగార్డస్ ప్రకారం కమ్యూనిటీ అనేది ఆ రకంగా ఆయన చెప్పాడు. కింగ్స్లీ డేవిస్ అనే అతను ఏం చెప్తాడంటే, కమ్యూనిటీ అనేది సామాజిక జీవితంలోని అన్ని అంశాలను స్వీకరించగల అతి చిన్న ప్రాదేశిక సమూహం. ఈ యొక్క కింగ్స్లీ డేవిస్ ప్రకారం కమ్యూనిటీ అనేది సామాజిక జీవితంలోని అన్ని అంశాలను, అంటే అది కల్చర్ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, లేకపోతే సోషల్ కానివ్వండి, పొలిటికల్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఇవన్నీ కలిసి ఒక ప్రాంతంలో ఉండే ఒక సామాజిక సమూహాన్ని మనం దాన్ని ఒక కమ్యూనిటీ అని చెప్పొచ్చు. వీటికి ఎట్లాంటి లక్షణాలు ఉంటాయంటే, ఈ యొక్క కమ్యూనిటీస్కి అది కొంతమంది సమూహాన్ని కలిగి ఉంటుంది, రెండోది కొన్ని అన్ని అంశాలను కలిగి ఉంటుంది, జనాభాను కలిగి ఉంటుంది. జనాభా అంటే ఇప్పుడు ఒక చోట ఒక్కరే ఉన్నారనుకోండి, మనం వాళ్ళని కమ్యూనిటీ అనలేము, వాళ్ళని మనం ఒక సమూహం అనలేము, ఒక సంఘం అనలేము. ఒక 10 నుంచి 12 మంది వరకు ఉంటే దాన్ని ఒక గ్రూప్గా, ఒక సమూహంగా మనం చెప్పుకోవచ్చు. ఒక కమ్యూనిటీని మనం చెప్పాలి అంటే మొదటగా అది ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో అది బతకగలిగి ఉండాలి, అది ఒక సామాజిక సంబంధాలు కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే జనాభా కలిగి ఉండాలి. జనాభా అంటే ఇప్పుడు పల్లెటూరు తీసుకున్నాం అనుకోండి, మా ఊర్లో అంటే ఎందుకు చెప్తుందంటే మా ఊరు జనాభా ఒక 4,000 నుంచి 5,000 వరకు ఉంటుంది. అంటే అది ఒక జనాభా ఉండాలి. ఇప్పుడు సిటీ అనుకోండి, 1,50,00,000 మంది జనాభా హైదరాబాద్ లో ఉండొచ్చు. ఢిల్లీ లాంటి ప్రాంతంలో 2 కోట్లు, పెద్ద పెద్ద సిటీలో 2.5 కోట్లు 3 కోట్లు కూడా ఉండొచ్చు. టోక్యో, ఆ తర్వాత న్యూయార్క్, ఇట్లాంటి వాటిలో ఎక్కువగా జనాభా ఉండే అవకాశం ఉంది. అంటే జనాభా అనేది కూడా కమ్యూనిటీని డిసైడ్ చేసేటప్పుడు ఒక ప్రధానమైనటువంటి సూచికగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఉన్న అంటే ఈ యొక్క కమ్యూనిటీకి ఉండవలసిన రెండో ప్రధానమైన విషయం జనాభా. మూడోది ఏంటి అంటే సన్నిహిత సామాజిక సంబంధాలు. అంటే వీళ్ళు ఉండడమే కాదు, సన్నిహిత సామాజిక సంబంధాలు కలిగి ఉండడం. అంటే ఒకరికి ఇంకొకరికి ఏంటి అంటే దగ్గర సంబంధాలు కలిగి ఉండడం. ఇప్పుడు ఒక 3,000 మంది ఉన్నారనుకోండి, మా గ్రామంలో తీసుకుంటే 3,000 మందిలో ఇప్పుడు మన గ్రామ పంచాయతీ విషయాలలో కానివ్వండి, ఇంకా సమాజంలో పెళ్లిళ్ళు కానివ్వండి, పేరంటాలు కానివ్వండి, చావులు కానివ్వండి, లేకుంటే ఆర్థిక వ్యవహారాలు కానివ్వండి, రాజకీయ వ్యవహారాలు కానివ్వండి, ఒకరితో ఒకరు మా ఊర్లో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు. మా ఊరే కాదు, ప్రతి ఊర్లో కూడా ఇట్లా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. దీన్నే మనం కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత గిన్సెట్ కమ్యూనిటీ ఒక సాధారణ జీవితాన్ని గడుపుతున్న సాంఘిక జీవుల సమూహంగా నిర్వచించాడు. ఒక సాధారణ జీవితాలు గడిపే సాంఘిక జీవితాన్ని కమ్యూనిటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఊర్లో ఎట్లా ఉంటారండి, ఒక బనీని ఒక లుంగి కట్టుకొని పొలానికి పోతా ఉంటారు. వాళ్ళందరూ అక్కడ పొలాలలో పనిచేసుకుంటూ ఉంటారు, చిలకలలో పనిచేసుకుంటూ ఉంటారు. అదొక సాధారణ జీవితాన్ని గడుపుతున్నటువంటి సాంఘిక జీవులు వాళ్ళు. దీన్ని మనం కమ్యూనిటీ అనొచ్చు. ఒక విలేజ్ కానివ్వండి, ఒక ట్రైబల్ కమ్యూనిటీ కానివ్వండి, ఒక సిటీని కానివ్వండి, వీటన్నిటిని కూడా మనము ఒక సంఘ స్థాయిలో, ఒక కమ్యూనిటీ స్థాయిలో నిర్వచించవచ్చు. సంఘం యొక్క లక్షణాలు. అన్ని సంఘాలు స్వయం సమృద్ధిగా ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు కమ్యూనిటీస్ అంటే ఏమనుకుంటారంటే ఇమీడియట్ గా అంటే అందరూ ఎంబటే ఆలోచించేది ఏంటంటే వాళ్ళకు అందరు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళకు సరైన ఆహారము, సరైన చదువులు, సరైనటువంటి విద్యా వైద్యం ఉందని అని అనుకుంటారు. కానీ సమూహాలు అంటే, కమ్యూనిటీస్ అంటే వాళ్ళకి సరైన ఆహారము, సమృద్ధి కలిగి ఉండకపోవచ్చు. మనం కమ్యూనిటీ అనగానే అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి ఒక గ్రూప్గా అనుకుంటాం, కానీ అలా ఏం లేదు. ఎందుకంటే
ఎవరు ఇట్లా లేకపోవడం కూడా ఉండొచ్చు. దీన్ని మనం ఉదాహరణ తీసుకుంటే యుఎస్లోని నియో వ్యక్తిగలు ఇవి దాదాపుగా ఒంటరిగా ఉంటారు. అంటే ఇప్పుడు యుఎస్లో కొంతమంది ఉంటారు, వాళ్ళను జిప్సీలు అంటారు, వాళ్ళంతా ఒంటరిగా ఉంటారు. ఆధునిక జీవితంలో కూడా వాళ్ళు ఒంటరిగా ఉంటారు. వీళ్ళని మనము కమ్యూనిటీస్ అయినా కానీ స్వయం సమృద్ధిగా ఉండరు. అంటే ఇప్పుడు మన కమ్యూనిటీ అంటే ఇమీడియట్గా మనకు గుర్తొచ్చేది ఏంటంటే స్వయం సమృద్ధి కలిగినటువంటి ఒక గ్రూప్గా మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ మనం వాస్తవ రూపంలో చూస్తే అది స్వయం సమృద్ధి కలిగి ఉండకపోవచ్చు. అది కొంతమంది మీద ఆధారపడి ఉండొచ్చు. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది యుఎస్లోనే కాదు, ఇండియాలో కూడా కమ్యూనిటీస్ అని ఉంటాయి. అవి స్వయం సమృద్ధి అనేది కలిగి ఉండవు కొన్ని కమ్యూనిటీస్. ఈ రకంగా మనం కమ్యూనిటీస్ అనగానే ఏదో స్వయం సమృద్ధి మొత్తం ఒక్కసారిగా అందరూ సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కలిసి ఉంటారనే భావన మనం అట్లా కాకుండా అర్థం చేసుకోవాలి కమ్యూనిటీ. ఆదిమ ప్రజలలో 100కు మించి కొన్ని సంఘాలు ఇవి దాదాపుగా ఒంటరిగా ఉంటాయి. ఆదిమ సమాజాలు ఎట్లుంటాయంటే ఇప్పుడు మన ఖమ్మము, లేకపోతే శ్రీకాకుళము, లేకపోతే ఇంకెక్కడన్నా మన భద్రాచలం అడవులో, లేకపోతే కర్నూలులో ఉన్నటువంటి ఈ నల్లమల అడవులో చూస్తే అక్కడ ఒక్కొక్క తండాలో ఒక 10 కుటుంబాలు ఉండొచ్చు. అది ఒక సమూహంగా ఉండకపోవచ్చు. సంబంధ రాజకీయ, ఆర్థిక మరియు రాజకీయ సంబంధాలు అనేటివి చాలా బలంగా ఈ యొక్క సమూహాన్ని, ఈ యొక్క ఆధునిక సమూహాన్ని నిర్వర్తించాయని చెప్పవచ్చు. మీకు మరో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సినిమా స్టార్ చిరంజీవి, రజనీకాంత్ వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళకి పెద్ద పెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఒక సమూహంగా చెప్పుకోవచ్చు. అంటే ఒకరికి ఏమైనా జరిగితే రక్తదాన శిబిరాలు చేస్తారు, లేకపోతే ఇంకేదేదో చేస్తారు. లేకపోతే రాజకీయ సంస్థలు తీసుకున్నాం అనుకోండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, లేకంటే కమ్యూనిస్టులు కానివ్వండి, లేకపోతే ప్రాంతీయ పార్టీలు కానీ, ప్రతి పార్టీ కూడా ఒక 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 సమూహం ఉంటుంది. అది స్టూడెంట్ సమూహం కానీ, కార్మిక సమూహం కానీ, రైతుల సమూహం కానీ ఉంటుంది. వాళ్ళంతా రక్తదాన శిబిరాలు చేయడాలు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించినది చేస్తూ ఉంటారు. అదొక సమూహంగా మనం చెప్పవచ్చు. ఈ రకంగా బంధుత్వం కంటే కూడా ఆర్థిక మరియు రాజకీయంగా ఆధారపడడం అనేది ఆధునిక సమాజం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పవచ్చు. ఇది కాకుండా ఈ సంఘం క్రింది లక్షణాలు కలిగి ఉంటుంది. ఆ సంఘానికి అసలు ఎట్లాంటి లక్షణాలు కలిగిందని మనము సంఘం అని చెప్పొచ్చు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. నిర్దిష్ట భూభాగం, ఒక సంఘాన్ని మనం కనుక చెప్పాలి అంటే అది నిర్దిష్ట భూభాగాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక ఊరికి ఇంత భూమి అనేది ఉంటుంది, ఒక నగరానికి ఇంత భూమి అని ఉంటుంది. ఇప్పుడు నిర్దిష్ట భూభాగం, హైదరాబాద్, మనం ఢిల్లీ లేకుంటే ఇంకేదైనా చూస్తే వీటికి ఒక నిర్దిష్టమైనటువంటి భూభాగం ఉంది. ఆ భూభాగం లేకుండా హైదరాబాద్ శివార్లను మనము కొలవడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఏంటి ఉదాహరణ తీసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒకప్పుడు ఎంట్రన్స్ లో హైదరాబాద్ ఎంట్రన్స్ గా ఉండేదట. అంటే అక్కడి నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి భూభాగాన్ని హైదరాబాద్ కలిగి ఉండేది. అంటే ఏదైనా కానీ అది ఒక పల్లెటూరే కానివ్వండి, అది ఒక టౌనే కానివ్వండి, లేకపోతే మహానగరాలే కానివ్వండి, నగరమే కానివ్వండి, మహానగరమే కానివ్వండి, ఒక నిర్దిష్టమైనటువంటి భూభాగాన్ని కలిగి ఉండడం అనేది ఈ యొక్క మన యొక్క కమ్యూనిటీని నిర్ధారించడంలో చాలా ప్రధానమైనటువంటి అది పాత్ర వహిస్తుందని చెప్పచ్చు. రెండోది జనాభా. ఒక నిర్దిష్ట భూభాగం ఉండడమే కాకుండా ఆ నిర్దిష్ట భూభాగంలో జీవించడం, ఆ జనాభా అంటే ఒకరిదంటే మనం అది కమ్యూనిటీ అనలేము, ఒక సమూహం అనలేము. కనీసం 10 నుంచి 12 మంది వరకు ఉంటే దాన్ని మనము సమూహం అని చెప్పొచ్చు. అట్లా జనాభా కలిగి ఉండడం. పల్లెటూరు అనుకోండి, ఒక 1000, 2000, 3000, 4000, 5000 జనాభా అట్లా కలిగి ఉంటుంది. అదే సిటీ ఒక టౌన్ ఉందనుకోండి, ఇప్పుడు నెక్కొండ, మహబాద్, నర్సంపేట్, వరంగల్ లాంటి టౌన్లో లక్షల జనాభా ఉంటుంది. అదే మనం హైదరాబాద్, ముంబై, కలకత్తా, చెన్నై ఇట్లాంటివి తీసుకుంటే అవి కొన్ని కోట్ల మంది జనాభా అనేది వాళ్ళు అక్కడ ఉంటారు. ఇట్లా దీన్ని మనం సమూహంగా చెప్పొచ్చు. మూడవది ఏంటి అంటే సన్నిహిత సామాజిక సంబంధాలు. అంటే ఒక భూభాగంలో బతకడము, జనాభా కలిగి ఉండడమే కాదు, సన్నిహిత సామాజిక సంబంధాలు, సోషల్ రిలేషన్స్ అనేటివి కూడా చాలా దగ్గరగా ఉండడం. అంటే అందరూ కలిసి, ఇప్పుడు ఏదైనా విపత్తు జరిగింది అనుకోండి, అందరూ కలిసి ఎదుర్కోవడము. లేకపోతే ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది, ఆధార్ కార్డు వచ్చినప్పుడు అందరూ పోయి మా ఊర్లో అందరూ ఆ ఫోటోలు దిగి ఆధార్ కార్డు తీసుకున్నారు. అంటే అక్కడ ఒకరికొకరు సన్నిహిత సామాజిక సంబంధాలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. సిటీలలో కూడా సామాజిక సంబంధాలు అవి వృత్తిరీత్యా కూడా చాలా సన్నిహితంగా
కలిసి ఉంటారు. టీచర్లైనా, డాక్టర్లైనా, అంటే సినిమా యాక్టర్లైనా. కానీ ఇప్పుడు సినిమా యాక్టర్లకు ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళు ఏమైనా అనుకున్నారు అనుకోండి, వాళ్ళంతా ఒక సమాజంగా వాళ్ళు ఒక కమ్యూనిటీ అని చెప్పొచ్చు. సినిమా కులం అని చెప్పొచ్చు, సినిమా సంఘం అని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైనా హీరోకి ఏమైనా జరిగితే, లేకపోతే ఇప్పుడు షూటింగ్ జరుగుతూ ఉంటే ఒక్కోసారి ఫైటర్స్ చనిపోతూ ఉంటారు, లేకపోతే షూటింగ్ అయితే జరుగుద్ది. ఇట్లా వాళ్ళందరూ కూడా ఎంబటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సన్నిహిత సామాజిక సంబంధాలు కలిగి ఉంటారు. దీన్ని మనము కమ్యూనిటీలో ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. మూడోది సాంస్కృతిక సారూప్యత. ఇప్పుడు సాంస్కృతిక సారూప్యత అంటే ఏంటంటే, ఒక సమూహానికి ఒకే రకమైనటువంటి సాంస్కృతిక సారూప్యత ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక సినిమాలలో పనిచేస్తున్నారు అనుకోండి, ఆ సినిమాలలో ఎట్లాంటి సారూప్యత ఉంటుందని అందరికీ ఏంటంటే మేకప్ వేసుకోవడము, కాస్ట్యూమ్స్ వేసుకోవడం, పాటలు పాడడము, డ్యాన్స్ వేయడము, సినిమా మీద అవపడము, ఈ రకంగా ఒక సాంస్కృతిక సారూప్యత అనేది ఈ యొక్క కమ్యూనిటీస్ లో ఉంటుంది. ఇప్పుడు సినిమా వాళ్ళంతా ఒకే రకమైనటువంటి సారూప్యతను కలిగి ఉంటారు. అదే రకంగా డాక్టర్లు అనుకోండి, వాళ్ళు కూడా ఒకే రకమైనటువంటి సంస్కృతిని కలిగి ఉంటారు. ఎట్లాంటి ఉదయం లేవగానే వాళ్ళకి పేషెంట్లను చూడడం, రకరకాల పేషెంట్లు ఉంటారు. ఒకడు ఎయిడ్స్ అంటాడు, ఒక టీబీ అంటాడు, డాక్టర్ దూరంగా ఉండాలి, బానికి వస్తుంది. ఆ తర్వాత ఇంకేదో ఇట్లా అంటే ఇట్లా డాక్టర్ల సంఘం కూడా వాళ్ళకి ఒక సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఉంటాయి. మీరు అదే కల్చరల్ టీం తీసుకున్నారు, సింగర్స్, రైటర్స్, పోయట్స్, మ్యూజిషియన్స్, ఆ తర్వాత డాన్సర్స్, వీళ్ళకు ఒక రకమైనటువంటి సారూప్యత ఉంటుంది. కొంతమంది గొంతు పాడి గొంతుపోయే అవకాశం ఉంది. బాలసుబ్రహ్మణ్యం ఒకసారి ఆయన సర్జరీ చేసుకున్నారు. అంటే వీళ్ళందరికీ సింగర్స్ కూడా ఒక రకమైనటువంటి సాంస్కృతిక సారూప్యత ఉంది. వాళ్ళందరినీ ఒక కమ్యూనిటీ అని చెప్పొచ్చు. ఇంకోటి, వీళ్ళందరూ మేము అని భావిస్తుంటారు. ఇప్పుడు ఒక సమూహాన్ని, ఒక సంఘాన్ని మనం ఎట్లా చెప్పొచ్చు అంటే, ప్రతి వాళ్ళు కూడా ఆ సమూహంలో ఉన్నవారు మనంతా ఒకటి. ఇప్పుడు కార్మిక సంఘం ఉంది, ఆ కార్మికులు అంతర్జాతీయ కార్మిక ఐక్యత వర్ధిల్లా అని చెప్తారు. అదే రకంగా అందరూ కూడా కలిసి పోరాడతారు, కలిసి జీవిస్తారు, కలిసి చేస్తారు. వాళ్ళు ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కానీ అందరూ కూడా, ఇప్పుడు యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకోండి, కొన్ని రోజుల పాటు లాక్డౌన్లకు వ్యతిరేకంగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే మేము అనే ఒక నేను కాదు, మనము అనే ఒక సంఘటిత భావనను కమ్యూనిటీస్ అనేవి కలిగి ఉంటాయి. వ్యవస్థీకృత పరస్పర చర్య అంటే ఇన్స్టిట్యూషనలైజ్ అంటారు ఇంగ్లీష్. అంటే ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఈ యొక్క పనులు ఉంటాయి. ఇప్పుడు ప్రతి వాడు ఇప్పుడు ఒక 9:30కి 10 గంటలకు ఆఫీస్ రావాలనుకోండి, ప్రతి కార్మికుడు కూడా ఒక 9:30 10 గంటలకు పోయి అక్కడ మనం ఫింగర్ ప్రింటింగ్ అవన్నీ చేయాలి. ఇది ఒక వ్యవస్థీకృతమైనటువంటి పరస్పర చర్య అని చెప్పవచ్చు. గొప్ప మరియు చిన్న సమూహాలు ఏంటంటే, ఇప్పుడు సమూహాలలో కూడా కమ్యూనిటీస్, చిన్న కమ్యూనిటీస్ ఉంటాయి, పెద్ద కమ్యూనిటీస్ ఉంటాయి. ఇప్పుడు సిటీ అనేది ఒక పెద్ద కమ్యూనిటీ అండి. పెద్ద కోట్లాది మంది ఉంటారు ఇక్కడ. ఇప్పుడు కార్మికులు కూడా కొన్ని లక్షల మంది ఉంటారు, విద్యార్థులు కొన్ని లక్షల మంది ఉంటారు. అంటే ఇది పెద్ద సమూహం. గొప్ప మరియు చిన్న సంఘాలు అంటే గొప్ప సంఘాలు ఇవన్నీ. చిన్న సంఘాలు అంటే చిన్న పల్లెటూర్లు, మన కుటుంబము, ఇవన్నీ కూడా మనం చిన్న సంఘాలు అని చెప్పవచ్చు. దానికి తేడా ఏంటంటే, చిన్న సంఘాలలో ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. గొప్ప సంఘాలలో ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది, ఒకరికి ప్రశాంతత ఉంటుంది, పీస్ ఉంటుంది. ఎందుకంటే ఈ సమాజంలో నిష్ట ఉన్నట్టు నీ పని నువ్వు చేసుకుంటూ పోవడానికి ఈ గొప్ప సమాజాలు అనేటివి ఉంటాయి. చిన్న సంఘాలు ఏంటంటే నీకు ఫేస్ టు ఫేస్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే మన అమ్మ నాన్న, మన ఊరు, మన అమ్మ నాన్నలు, లేకపోతే మన బంధువులు, ఇట్లా చిన్న సంఘాలు. గొప్ప సంఘాలు ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ చదువుతున్నాను, ఇప్పుడు ఈ రోజు పాఠాలు చెప్తున్నాను, ఇక్కడ ఒక పీస్ అండ్ సెక్యూరిటీ ఉంటున్నారు. ఈ రకంగా ఒక కమ్యూనిటీని మనం అంటే ఒక సమూహాన్ని మనం నిర్వర్తించాలి అంటే దానికి ఇట్లా 7 లక్షణాలు కలిగి ఉండాలి. ఒకటి, అది నిర్దిష్టమైన భూభాగం కలిగి ఉండాలి. 2 జనాభాని కలిగి ఉండాలి. 3 సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలి. సాంస్కృతిక సారూప్యతను కలిగి ఉండాలి. మనము అనే ఒక భావన ఉండాలి. అది వ్యవస్థీకృతమై ఉండాలి. మరియు గొప్ప మరియు చిన్న సంఘాలు అనేవి ఈ రకంగా దీన్ని మొత్తం ఈ లక్షణాలను అనుకుంటే దాన్ని సంఘం అని చెప్పవచ్చు. సంఘం యొక్క స్థావరాలు అంటే ఎక్కడ ఈ సంఘం అనేది దొరుకుతుంది. సమాజం యొక్క లక్షణం ఏమిటంటే, ఒకరి జీవితకాలం పూర్తిగా దానిలోనే జీవించడం. ఒక వ్యాపార సంస్థ లేదా చర్చిలో పూర్తిగా జీవించలేదు. ఒక తెగ లేదా నగరం పూర్తిగా జీవించవచ్చు. సమాజం యొక్క ప్రాథమిక ప్రమాణం ఏమిటంటే, ఒక సామాజిక సంబంధాలను దానిలోనే కనిపిస్తాయి. ఒక సంఘం అంటే కొంతమంది సామాజిక పొందికతో గుర్తించబడిన సామాజిక జీవన ప్రాంతం. సంఘం యొక్క స్థావరాలు, స్థానికత మరియు కమ్యూనిటీ సెంటిమెంట్. అంటే ఈ యొక్క సంఘం యొక్క అదేంటి అంటే నేటివిటీ.
ఇప్పుడు తమిళ్ ఉన్నారనుకోండి, దానికి ఒక నేటివిటీ ఉంటుంది, తమిళ కల్చర్కి ఒక నేటివిటీ ఉంటుంది. ఆ భాష, ఆ వస్త్రాధరణ, లేకపోతే ఇప్పుడు మనం తమిళ్స్ మొత్తం ఒక రకంగా ఆడవాళ్ళు అక్కడ వాళ్ళు మల్లెపూలు ఎక్కువ పెడతారు. అంటే ఉదాహరణ చెప్తున్నాను స్థానికతలు. లేకుంటే వాళ్ళ యొక్క కట్టు బొట్టు, వాళ్ళు అడ్డం కొట్టు నామాలు ఇవన్నీ పెడతా ఉంటారు. అంటే ఇవన్నీ కూడా కమ్యూనిటీ ఫీలింగ్ అండి. ఇప్పుడు తమిళ భాష తప్ప వాళ్ళు హిందీ మాట్లాడడానికో, ఉర్దూ మాట్లాడడానికో, మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడతారు. అంటే ఒక ఒక సమూహాన్ని నిర్ధారించేటప్పుడు వాళ్ళ స్థానికత, వాళ్ళ భాష, వాళ్ళ వేషధారణ ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి. కమ్యూనిటీ సెంటిమెంట్ అంటే మనము అని ఒక సెంటిమెంట్. ఇప్పుడు తమిళన్స్ ని మన అన్న అనుకోండి, అది పెద్ద గొడవ అవుతుంది. అంటే అన్న అంటే మీరు అన్న కమ్యూనిటీ మీద మనం ఏం చెప్పారు. ఇప్పుడు తమిళ భాష ఉంది, కరుణానిధి గురించి మీ అందరికీ తెలుసు. అది తమిళ భాష మీద ఒక కమ్యూనిటీ సెంటిమెంట్ డెవలప్ అయ్యి ఒక ద్రవిడ పార్టీ వచ్చి అది నార్త్ ఇండియన్ పార్టీలను వ్యతిరేకించడం మొదలుపెట్టింది. అంటే దేని మీద ఆధారపడ్డది ఇదంతా? ద్రవిడ కమ్యూనిటీ సెంటిమెంట్ మీదనే ఆధారపడ్డది. ద్రవిడులంతా ఒక 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 వర్గం వాళ్ళని బీ ఫీలింగ్ అనే దాన్ని బట్టి ఈ యొక్క ద్రవిడ సెంటిమెంట్ అనేది వచ్చింది. అంటే సంఘం యొక్క కమ్యూనిటీ యొక్క స్థావరాలు ఏంటి అంటే, ఒకటి స్థానికత, రెండోది కమ్యూనిటీ సెంటిమెంట్ అంటే మనము అనే ఒక ఫీలింగ్. ఈ రెండింటి వల్ల అనేది మన యొక్క కమ్యూనిటీ అనేది ప్రధానంగా ఉంటుంది. వీటికి చాలా ఉదాహరణలు ఇవ్వచ్చు. ఇప్పుడు హర్యానాలో చేసినటువంటి రైతుల పోరాటం ఉందనుకోండి, ఆ రైతులు కూడా ఒక స్థానికంగా సంబంధించిన వారు. వాళ్ళకి ఒక కమ్యూనిటీ సెంటిమెంట్ ఉంది, మేమంతా రైతులు అని. విద్యార్థుల ఆందోళన ఉందనుకోండి, విద్యార్థుల కూడా ఒక స్థానికత ఉంది. యూనివర్సిటీలో చదువుతారు, హైదరాబాద్ లోను ముంబైలో ఎక్కడ చదువుతారు. అదే ఒక కమ్యూనిటీ సెంటిమెంట్, మేమంతా స్టూడెంట్స్, మాకు ప్రభుత్వాలు ఫెలోషిప్ టైంకి ఇవ్వట్లేదు, మేము చదువుకున్నా కానీ మేము పిహెచ్డీ చేసినా కానీ మాకు జాబ్లు టైంకి ఇవ్వట్లేదు, ఇట్లాంటివన్నీ హాస్టల్స్ ఇవ్వట్లేదు అనే ఒక డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఉన్నత విద్యలో చాలా మంది ఈ యొక్క వివక్షత వల్ల చనిపోతున్నారు అనే ఒక కమ్యూనిటీ ఫీలింగ్ ఉంది దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఐఐటీలలో, ఐఐఎంలలో ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనే ఒక స్టూడెంట్స్ ఒక కమ్యూనిటీ ఫీలింగ్ ఉంది. ఇట్లా ఈ రెండు రకాలైనటువంటి స్థానికత మరియు కమ్యూనిటీ సెంటిమెంట్ అనేవి ఒక కమ్యూనిటీ సమూహానికి ఒక స్థావరాలుగా మనం చెప్పుకోవచ్చు. కమ్యూనిటీ సెంటిమెంట్ యొక్క అంశాలు అంటే అది ఎట్లా పనిచేస్తుంది, ఒక సమూహం అనేది ఏ అంశాల మీద పనిచేస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఒకటి అనేది మనం అనే ఫీలింగ్. ఇప్పుడు ఫుట్బాల్ టీం ఉందనుకోండి, ఇప్పుడు ఇరాక్ ఇరాన్ ఇండియన్ ఫుట్బాల్, లేకుంటే ఈ భారతదేశం యొక్క క్రికెట్ టీం ఉందనుకోండి, క్రికెట్ టీం అంటే ఏమనుకుంటారండి, వాళ్ళకి వీ ఫీలింగ్ ఉంటుంది. భారతీయుల మనం వీ ఫీలింగ్ అంటే మేము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అలా ఆ ఫీలింగ్ లేకపోతే మన వాళ్ళు క్రికెట్ ఆడలేదు. ఇప్పుడు ఒక కెప్టెన్ ఉంటాడు, కెప్టెన్ తర్వాత 11 మంది ప్లేయర్లు ఉంటారు, 10 మంది ప్లేయర్లు ఉంటారు. వాళ్ళందరూ మనం అంత ఒకటి అని అనుకోకపోతే ఆ టీం గెలిచే అవకాశం లేదు. దాన్ని వీ ఫీలింగ్ అంటారు. అంటే మనం అనే ఫీలింగ్, మనం భారతదేశం నుంచి ఆడుతున్నాము, మనం భారతీయులము, మనకు భారతదేశం పేరు తీసుకురావాలి అనే ఒక ఫీలింగ్ నుంచి వస్తారు. దాని వల్లనే కదా కొన్ని కోట్లాది మంది భారతీయ టీం చూస్తారు. ఇప్పుడు మనము అనేది, మన టీం అనేది లేకపోతే కొన్ని కోట్ల మంది టీవీగా ఆన్ చేసేసి ఇండియన్ క్రికెట్ టీం చూస్తారు. అంటే మనము భారతీయులం అనే మనము అనేది ఇట్లాంటివన్నీ ఉంటుంది. అంటే దాన్ని మనము కమ్యూనిటీ ఫీలింగ్ అని చెప్పొచ్చు. భారతదేశం అనేది ఒక కమ్యూనిటీ అని చెప్పుకుంటే అది మనము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, దళితులు కావచ్చు, కార్మికులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధురాలు కావచ్చు, గిరిజనురాలు కావచ్చు, ఎవరైనా కానీ మనము అంటే భారతీయులము అనే ఒక ఏదైతే బీ ఫీలింగ్ ఉందో దాన్ని మనం అనే ఫీలింగ్ అనేది ఇది ప్రధానమైనటువంటి అంశం అన్నట్టు. ఎట్లా అంటే ఒక దేశాన్ని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, లేకుంటే దాన్ని చదవాలి అంటే ఈ బీ ఫీలింగ్ అనేది ఎట్లా ఉంది అనేది మనం అర్థం చేసుకుంటే మనం ఆ సమూహాన్ని అర్థం చేసుకోవచ్చు. మాది అని చెప్పినప్పుడు విభజన ఆలోచన ఉండదు. ఈ మేము సెంటిమెంట్ అనేది పురుషులకు ఉమ్మడి ఆసక్తి ఉన్న చోట, తద్వారా సమూహ జీవితం అంతా కనిపిస్తుంది. ఇది మొత్తము అయితే ప్రాదేశిక సంఘం ఆసక్తి ఉన్న చోట కంటే స్పష్టంగా ఎక్కడ బహిర్గతం కాదు. అంటే ఇదైతే ఫీలింగ్ ఉందో ఈ వీ ఫీలింగ్, మనం అనే ఫీలింగ్ అనేది ఈ యొక్క కమ్యూనిటీకి చాలా చాలా ముఖ్యమైనది ఇక్కడ మనకు అర్థమవుతుంది. పాత్ర అనుభూతి ప్రతి వ్యక్తి జీవితంలో దైనందిక క్రమశిక్షణలో శిక్షణ మరియు అలవాటు చేయడం ద్వారా వ్యక్తి యొక్క మొత్తం విధేయతతో కూడిన ఈ భావన పెంపొందించబడుతుంది. అంటే ఒక పాత్రను చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు పాత్ర అంటే ఎట్లా అంటే మనం ఒక వ్యవసాయదారులం అనుకోండి, ఒక చిన్న బిజినెస్ ఉందనుకోండి. ఇప్పుడు మాలాంటి కుటుంబం అయితే ఒక చిల్లర కొట్టు పెట్టుకొని బతుకుతూ ఉంటారు.
అదొక పాత్ర. అది ప్రతి ఈ యొక్క సమాజంలో ఈ యొక్క కమ్యూనిటీలో ప్రతి ఒళ్ళు తమదైన ఆ పాత్ర పోషించాలి. అప్పుడు దాన్ని మనం కమ్యూనిటీ అనొచ్చు. అది తన సొంత విధిని నెరవేర్చాలని భావిస్తారు. అంటే ఆ సంఘంలో ఉండి తన యొక్క విధిని నిర్వర్తించాలని కోరుకుంటారు. ఇప్పుడు నేను ఒక డాక్టరేట్ అయిన తర్వాత నేను పాఠాలు చెప్పాలని ఒక విధిని నిర్వర్తించాలనుకుంటాను. ఇది సంఘం యొక్క రెండో ప్రధాన లక్షణంగా మనము చెప్పుకోవచ్చు. డిపెండెన్సీ ఫీలింగ్ అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడడం అన్నట్టు. ఇది తన సొంత జీవితానికి అవసరమైనటువంటి పరిస్థితిగా సంఘంపై ఆధారపడే వ్యక్తిగత భావన సూచిస్తుంది. ఇప్పుడు ఏ మనిషి కూడా ఒంటరిగా బతకలేడండి. అతను ఒక సంఘజీవి అన్నట్టు. అది అరిస్టాటిల్ దగ్గర నుంచి అందరూ చెప్పారు. నువ్వు ఏదైనా కానీ రిచ్ అయినా కానీ నువ్వు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడి ఉండాలి, లేకపోతే నీ మీద వేరే వాళ్ళు ఆధారపడి ఉంటారు. నువ్వు ఉదాహరణకి ఒక కోటీశ్వరుడు అనుకో, నువ్వు అన్న అయితే ఉండాలి కదా, నువ్వు వండుకోవాలి, లేకుంటే అది నువ్వు గిన్నెలు కొనాలి కదా, ఎవరి దగ్గర పోయి గిన్నెలు కొనాలి కదా. మరి అట్లా అంటే నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నావు అన్నట్టు. నువ్వు పేదవాని కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, ఉన్నవాని కావచ్చు. ఈ యొక్క ఇంటర్డిపెండెన్సీ అనేది చాలా ప్రధానంగా సంఘం యొక్క ప్రధాన లక్షణంగా అది మనం అర్థం చేసుకోవాలి. ఇది భౌతిక పరాధీనత రెండింటిని కలిగి ఉంటుంది. ఒక్కోసారి మనం ఫీలింగ్ ఉంటుంది, పరాధీనత కూడా ఉంటుంది. మనం సృష్టించిన కొన్నిటికి మనమే దూరం అయిపోవచ్చు. ఎందుకంటే ఆమె భౌతిక కోరికలు దానితో సంతృప్తి చెందుతాయి మరియు మానసిక ఆధారపడటం సమాజం ఆమె నిలబెట్టే గొప్ప ఇల్లు కాబట్టి కనీసం సుపరిచితమైన పూర్తిగా అనుకూలమైనది కాకపోయినా అతని జీవితం సమాజం అనేది మన ఆధునిక జీవితాల్లో చాలా లక్షణమైన వ్యక్తిగత ఒంటరితనంతో పాటుగా ఉండే ఒంటరితనం మరియు భయాల నుండి ఒక ఆశ్రమం. అంటే మనం ఒంటరిగా కాము, మన చుట్టూ కొన్ని కోట్ల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు అనేది మనకు ఈ యొక్క సమూహాల ద్వారానే వస్తుంది. మనం ఒక భయం నుండి ఈ యొక్క ఆశ్రమం పొందొచ్చు. అంటే మనకు తోడున్నారు అనేది ఈ యొక్క డిపెండెన్సీ ఫీలింగ్, ఒకరి మీద ఒకరు ఈ యొక్క ఉంటుంది. అయితే ఒక సామాజిక శాస్త్రవేత్త నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఎట్లా అంటే ఈ రోజు సమాజంలో ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం వృద్ధాప్య ఒడిలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఈ యొక్క వృద్ధాశ్రమాలకు పంపించడం అనేది జరుగుతుంది. నేనేమంటాను అంటే చాలా మంది మా మిత్రులు నా తోటి టీచర్లు ఏమంటారు అంటే అది మంచిదే, ఎందుకంటే వేరే వాళ్ళకి ప్రైవసీ దొరుకుతుంది, లేకుంటే ఈ యొక్క ఆధునిక జీవితంలో ఉప్పులు పరుగుల్లో వాళ్ళు ఉండలేరు, ఆ వృద్ధాశ్రమాల్లోనే ఉంచుతుంది. బట్ నేనేమంటాను అంటే అది విలువల మార్పు రావాలి. అంటే పిల్లలు కూడా తల్లిదండ్రులతోటి తాతలతోటి ఇట్లా కలిసి ఉండే ఒక రావాలి. ఈ యొక్క భయాల నుండి వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది మధ్యతరగతి ఈ హైదరాబాద్ లాంటి మహానగరాలు, ఢిల్లీ, కలకత్తా వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. అది ఎంత అన్యాయం అండి. ఒక వృద్ధాశ్రమం ఇప్పుడు నేను కన్ని పెంచి, నేను చదివించి, నేను ఒక ఉద్యోగస్తులుగా ఒక బాధ్యతాయుతంగా తయారు చేసినటువంటి ఒక సమూహము నీకు కుటుంబం అనేది వాళ్ళని తల్లిదండ్రులు వృద్ధాశ్రమం పంపించడం అనేది నాకైతే ఎక్కడనో ఈ సమాజపు ఈ నాగరికతలో మనము సరైనటువంటి విలువలను పెట్టలేకపోయామనేది నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ ఒంటరితనం నుంచి, భయాల నుండి మనకు సమూహాలు అనేటివి ఒక సెక్యూరిటీని కల్పిస్తాయి. అది అనేది ఈ యొక్క కమ్యూనిటీ యొక్క మరొక ప్రధానమైనటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. సంఘం యొక్క ప్రమాణం అంటే ఏంటి? కమ్యూనిటీ. మనం పెద్ద నగరాల్లో నివసిస్తున్నప్పటికీ మేము చాలా చిన్న కమ్యూనిటీ చెందిన సభ్యులం. ఎందుకంటే మనకు ఆసక్తులు ఇరుకైన ప్రాంతంలో కత్తిరించబడతాయి. దీనికి విరుద్ధంగా మనం గ్రామంలో నివసించినప్పుడు మన నాగరికత యొక్క మొత్తం ప్రాంతం లేదా అంతకంటే విస్తృతమైన సమాజానికి చెందిన వారే ఉండొచ్చు. ఏ నాగరిక సమాజం మెకైవర్ ఎత్తి చూపినట్లుగా ఈ దేశం లేదా ఆ దేశ పాలకులు ఎలాంటి ఇనుపతరలు గీసిన ఒక పెద్దదాని నుండి పూర్తిగా కత్తిరించడానికి దాని చుట్టూ గోడలు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఐరన్ డిక్టేటర్స్ అనుకుంటారు. ఇప్పుడు ఇరాన్ డిక్టేటర్స్ కానివ్వండి, లేకపోతే ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో డిక్టేటర్ అనుకుంటారంటే మన దేశం వాళ్ళు మన దేశంతో మాట్లాడాలి కానీ పక్క దేశాలతో మాట్లాడకూడదు. కానీ మెకైవర్ పేజ్ ఏమంటాడు అంటే మనం పాలకులు ఎన్ని ఇనుపతరలు పెట్టినా కానీ ప్రజలు వాళ్ళు వేరే దేశ వాళ్ళతో మాట్లాడతారు, వేరే ప్రాంతం వాళ్ళతో మాట్లాడతారు, వేరే సమూహాలతో మాట్లాడతారు. ఎందుకంటే మనిషి వాటిని ఎందుకంటే సంఘజీవి కాబట్టి ఆ మనిషి చేస్తాడు అనేది ఇక్కడ మనకు అది ఒక ప్రమాణం అన్నట్టు. ఎందుకంటే మనిషి అనేవాడు వేరే వాళ్ళతో కలిసి మాట్లాడాలనే జీవిస్తాడు. ఈ పాలకులు ఎన్ని ఇనుపతరలు పెట్టినా అది ఆగేది కాదనేది మనకు మెకైవర్ చెప్తున్నాడు. సంఘం మరియు సింహం అంటే కమ్యూనిటీ సామాజిక సమూహాల యొక్క అతి ముఖ్యమైన విభాగాల్లో ఒకటి సంఘం, సొసైటీ.
సంఘం అనేది ఒక నిర్దిష్ట ప్రయోజనాల కోసం లేదా పరిమిత సంఖ్యలో ప్రయోజనాల కోసం ఏకమైన వ్యక్తుల సమూహం. అంటే ఒక ఒక సంఘం సమూహానికి ఉన్న సంఘానికి అంటే ఇప్పుడు సమూహం కమ్యూనిటీ అంటేనేమో మనకు ఒక బీ ఫీలింగ్ ఉంటుంది. అసోసియేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. దాన్ని మనం సంఘం అనవచ్చు. ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్ అంటారు, అంటే క్రికెట్ సంఘం అని అంటాం. కమ్యూనిటీకి సంఘానికి మరి అసోసియేషన్ తేడా ఏంటి అంటే అది అసోసియేషన్ అనేది కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రయోజనాలను దృష్టి పెట్టుకున్నది. ఇప్పుడు సినీ కార్మికుల అసోసియేషన్ ఉంటుంది, క్రికెట్ అసోసియేషన్ ఉంటుంది, లేకపోతే బిల్డర్స్ అసోసియేషన్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో చేసే రియల్ ఎస్టేట్స్ మొత్తం ఒక అసోసియేషన్ ఉంటుంది. అదే నిర్మాతల మండలి ఉంటుంది, లేకుంటే అసోసియేషన్ ఆఫ్ సినిమా ప్రొడ్యూసర్స్ ఉంటారు. దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక లక్ష్యం ఉంటుంది. సంఘానికేమో బీ ఫీలింగ్ ఉంటుంది, ఇది ఒక అసోసియేషన్కి ఏమో అది దాంట్లో కూడా బీ ఫీలింగ్ ఉంటుంది, కానీ దానికి ఒక నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మీకు ఇప్పుడు ఆధునిక సమాజం మొత్తం కూడా ఇప్పుడు మొత్తం అసోసియేషన్స్తో కూడుకున్నటువంటి సమూహాలు అన్నట్టు. ఇప్పుడు మీ అందరికీ తెలుసో లేదో భారతీయ రెసిడెంట్స్ మొత్తం మన ప్రొటెస్ట్ చేస్తున్నారని నేను వార్తలు వింటున్నాను. చాలా మంది అంటే ఇప్పుడు ఒలింపిక్స్ ఆడవచ్చిన కూడా ఈ రెసిడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఏదో ప్రొటెస్ట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ లైంగిక వేధింపులు రకరకాల వేధింపులకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారని కొత్తగా జరుగుతుంది. అంటే అక్కడ అర్థం ఏంటి? రెసిడెంట్స్ అసోసియేషన్ అనేది ఒక నిర్దిష్ట ప్రయోజనాల గురించి అది ఏర్పడ్డది. అది తేడా అన్నట్టు. ఒక సమూహానికి ఒక అసోసియేషన్కి ఒక సంఘానికి తేడా ఏంటంటే సమూహం అనేది అట్లా బీ ఫీలింగ్ ఉంటుంది. ఈ యొక్క అసోసియేషన్ ఒక సంఘంలో ఏంటి అంటే ఒక నిర్దిష్ట ప్రయోజనాల గురించి ఈ యొక్క సంఘం అనేది ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. మనకు క్రికెట్ అసోసియేషన్ కానివ్వండి, స్కూల్ అసోసియేషన్ కానివ్వండి, లేకుంటే ఇప్పుడు ఫైనాన్సియర్స్ అసోసియేషన్స్, ఇప్పుడు వ్యాపారస్తుల అసోసియేషన్ ఉంటుంది, అసోసియేషన్ ఆఫ్ కామర్స్ ఛాంబర్స్ అని కామర్స్ ఆఫ్ ఛాంబర్స్ అని అంటారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని అంటారు. అంటే ఇది వ్యాపారవేత్తలు మొత్తం ఒక వర్గంగా ఒక అసోసియేషన్ ఏర్పడి ఏ వస్తువుని ఎంత కమ్మాలి, దాన్ని ఎంతకు మనం అది చేయాలి అనేది వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడతారు. దాన్ని అసోసియేషన్ అంటారు. దాన్ని ఎవరు కూడా తక్కువ ఎక్కువ చేయకూడదు. అట్లే రజక సంఘాలని, లేకుంటే బార్బర్ సంఘాలని, ఇట్లా రకరకాల సంఘాలు ఉంటాయి. అంటే ప్రతి సంఘానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి ఒక ప్రయోజనాలు, ఒక లక్ష్యాలు ఉంటాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సమూహాల వర్గీకరణ స్థావరాలు అంటే ఇవన్నీ ఏ బేసిస్ మీద ఆధారపడి ఉంటాయి? ఈ యొక్క సమూహాలు, సంఘాలు కానీ, అసోసియేషన్స్ కానీ, కమ్యూనిటీస్ కానీ వేటి మీద ఆధారపడి ఉంటాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సామాజిక సమూహాలు ఉన్న స్థావరాల గురించి మనం అడిగితే వివిధ రకాల సమూహాలకు వేరు సమాధానం ఉండవచ్చు. సామాజిక సమూహాలను వర్గీకరించడానికి అనేక ప్రమాణాలు ఉన్నాయి. ఉదాహరణకి వారి ఆసక్తుల స్వభావం, సంస్థ స్థాయి, వారి శాశ్వత తత్వం యొక్క పరిధి, సభ్యుల మధ్య సంప్రదింపుల రకము మరియు ఇలాంటివి ఉన్నాయి. వీటన్నిటిని బట్టి దాని యొక్క పరిస్థితి, దాని యొక్క ఎట్లాంటి సంఘం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. గిన్స్బర్గ్ అదే అభిప్రాయాన్ని తీసుకుంటాడు. మరియు సమూహాలను అనేక రకాలుగా పరిమాణము మరియు ప్రదర్శక పంపిణీలు వర్గీకరించవచ్చు. వారు విశ్రాంతి తీసుకునే సంబంధాల యొక్క శాశ్వతత్వము మరియు సమ్మలితము, ఏర్పడే విధానము, సంస్థ రకం యొక్క మొదలైనవి అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. రెండు రకాల సమూహాలు ఉంటాయి. ప్రాథమిక సమూహాలు ఉంటాయి, ద్వితీయ సమూహాలు ఉంటాయి. ప్రాథమిక సమూహాలు అంటే ఏంటి అంటే ప్రైమరీ గ్రూప్స్ ఉంటుంది దాన్ని ఇంగ్లీష్లో. ఇప్పుడు మనకు అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతమ్మ, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అత్తలు, బాబాయ్ పిల్లలు, లేకుంటే పెద్దమ్మ పిల్లలు, వీళ్ళందరినీ కూడా మనం ప్రైమరీ గ్రూప్స్ అని చెప్తాం. సెకండరీ గ్రూప్స్ ఏంటంటే మనము పని చేస్తున్నాం అనుకోండి, మనం టీచర్లు అనుకోండి, టీచర్ల అసోసియేషన్ ఉంటుంది, దాన్ని సెకండరీ గ్రూప్ అనవచ్చు. ప్రైమరీ గ్రూప్ అండ్ సెకండరీ గ్రూప్ ఈ రెండు కూడా జిహెచ్ కూలీ అనే అతను, చార్లెస్ కూలీ అనే అతను ఈ యొక్క పదాన్ని మొట్టమొదటిసారిగా అతను ప్రవేశపెట్టాడు. దీన్ని బట్టి మనం సమాజాన్ని అర్థం చేసుకోవాలి. చాలా వరకు కూడా ప్రైమరీ గ్రూప్స్ ఉంటారు, సెకండరీ గ్రూప్స్ ఉంటారు. ఇది సమాజం యొక్క సమూహాల యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అని మనం చెప్పుకోవాలి. ఈ యొక్క ప్రైమరీ గ్రూప్స్ మధ్యలో ఏంటంటే మనకు
బలమైనటువంటి సహకారం ఉంటుంది. అదేవిధంగా ప్రేమ, ఆప్యాయతలు, ఎంజాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే సెకండరీ గ్రూప్లో ఏంటంటే ప్రొఫెషనల్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఇంతకుముందు మన ఇగ్నోర్ దాంట్లో ఏం రాశారంటే ఒక కోల్డ్ బ్లడెడ్, అంటే ఒక క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఉంటాయి. ఒకడు మనకు హెల్ప్ చేయాలంటే వాడు అన్ని లెక్కలు పెట్టుకుంటాడు. వీడికి హెల్ప్ చేస్తే నాకు ఏమొస్తుంది, వీడు రేపు ఇంకేదైనా అయితే మనకు రేపు హెల్ప్ చేస్తాడా లేదా, ఇట్లా కోల్డ్ బ్లడెడ్ రిలేషన్స్ అన్నట్టు. సెకండరీ రిలేషన్స్ ఎట్లా ఉంటుందంటే అంతా మన యొక్క సొంత ప్రయోజనాలు లేకపోతే వీటి మీద ఆధారపడి ఉంటాయి. చాలా కర్కోటంగా ఉంటాయి అన్నట్టు ఈ యొక్క సెకండరీ రిలేషన్స్. ఇప్పుడు దాన్ని అనేది అదొక దాన్ని అర్థం చేసుకోవాలి ద్వితీయ సమూహాన్ని. ఆధునిక ప్రపంచంలో ఎట్లా ఉంటున్నాయి అనేది కూడా మనం ఈ యొక్క ప్రైమరీ సంబంధాలు, సెకండరీ సంబంధాలు ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో మీ అందరికి తెలుసో లేదో, ఈరోజు ప్రైమరీ సంబంధాలు లేవు, సెకండరీ సంబంధాలు లేవు. ఈరోజు కుటుంబం అనేది కూడా అట్లనే తయారైపోయింది. అసలు రాను రాను కుటుంబ వ్యవస్థనే ఉండదు అనేది కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీకు కుటుంబ వ్యవస్థలో కూడా ఈ దోపిడీ అంటే ప్రేమ, ఆప్యాయత ఇది కాకుండా ద్వేషము, విద్వేషాలు, ఆస్తుల మధ్య గొడవలు ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే సెకండరీ గ్రూప్స్ వైపే జనాలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అనేది ఈ మధ్యలో కొత్తగా వస్తున్నటువంటి విశేషాలు. అంటే ఇప్పుడు ఒక సినిమా పరంగా ఉంటే సినిమా హీరో హీరోయిన్ పెళ్లి చేసుకొని అట్లా బతుకుతున్నారు తప్ప ఆ కుటుంబాలు లేకుంటే అట్లా అమ్మా నాన్న చూసిన పెళ్లి కాకుండా వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు. అంటే ఆధునిక ప్రపంచంలో ఇది చాలా చాలా ప్రాథమిక మరియు ద్వితీయ సంబంధాలు అనేవి చాలా చాలా మార్పులు చెందుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు మనకు బాసెస్ ఉంటారు. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్లో పనిచేయండి, లేకపోతే ఒక యూనివర్సిటీలో పనిచేయండి, లేకపోతే స్కూల్లో పనిచేయండి, ప్రతి చోట మనకు ఒక హెడ్ మాస్టరో, ఒక ప్రిన్సిపల్, లేకుంటే ఒక బాస్ ఇట్లాంటి అందరూ ఉంటారు. వీళ్ళు మనకు ఒక గ్రూప్గా ఉంటారు. అంటే ఇట్లా ప్రాథమిక సంబంధాలు, ఆధునిక సంబంధాలు అనేటివి రోజు రోజుకి ఆ యొక్క ఆధునిక యుగంలో కూడా అవి ఒక బలంగా తయారైనని చెప్పవచ్చు. ఆదిమ వ్యక్తులలో మరియు గ్రామాల్లో మరియు చిన్న పట్టణ సమాజాలలో వ్యక్తులు చాలా వరకు ప్రాథమిక బంధాల ద్వారా ఒకరితో ఒకరు అనుసాదించబడతారు. పల్లెటూళ్ళలో అంత ఇంత ఇంకా ప్రేమ, ఆప్యాయత కొంతవరకు ఉందని చెప్పుకోవచ్చు. సమూహంలోని ఇతర సభ్యులను వ్యక్తులుగా పిలుస్తారు. కేవలం అధికార క్రమంలో స్థానాలను ప్రతినిధులుగా మాత్రమే కాదు. అందువలన అతని శిష్యులకు మధ్య గిల్డ్ సభ్యుడు, బాస్ అంటే ఎక్కువ, అతని సలహాదారు, క్రమశిక్షణ, ఉపాధ్యాయుడు, స్నేహితుడు మరియు మొదలైనవి. అంటే ఇట్లాంటివన్నీ కూడా మనకు ద్వితీయ సంబంధాలలో అవపడతాయి. అంటే ఇన్ గ్రూప్, అవుట్ గ్రూప్ అని రెండు రకాలైనటువంటి గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం క్రికెట్ ఆడుతున్నాం అనుకోండి, వేరే గ్రూప్ తోటి మనలోని సభ్యుని ఇన్ గ్రూప్ అంటాం. అదే బయట వేరే ఇన్ గ్రూప్ కమ్యూనిటీస్, అవుట్ గ్రూప్ కమ్యూనిటీస్ అని ఉంటాయి. ఉదాహరణకి ఇంకో చెప్తున్నాను. ఇప్పుడు మన తెలుగు వాళ్ళంతా అమెరికాలో, లండన్లో ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే మన ఇన్ గ్రూప్ అని అనుకుంటారు. అదే బయట వాళ్ళని అవుట్ గ్రూప్ అనుకుంటారు. ఈ రకంగా నా సమూహము, నా వృత్తి, నా సెక్స్, ఇప్పుడు ఎల్జిబిటి కమ్యూనిటీ ఉందనుకోండి ఉదాహరణకి, వాళ్ళు స్వలింగ సంపర్కులు, ఇప్పుడు స్ట్రైట్ వాళ్ళు ఉన్న వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అది ఇన్ గ్రూప్ ఒక గ్రూప్ ఉంటుంది, అదే అవుట్ గ్రూప్ వేరే ఉంటుంది. అంటే వేరే వాళ్ళ దగ్గర రానివారు. ఈ రకంగా ఇన్ గ్రూప్, అవుట్ గ్రూప్ అని ఉంటాయి. నా మతము, నా విశ్వవిద్యాలయం, నా సెక్స్, నా దేశము, ఇది కూడా ఒక ఇన్ గ్రూప్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది నా అనేది సర్వనామంతో ముందు ఉంటుంది. ఈ సమూహాలలో ఉన్నాయి. ఎందుకంటే నేను వారికి చెందిన వాడిని నేను భావిస్తున్నాను. అంటే నేను ఈ ఫలానా దేశానికి చెందినవాడిని, ఫలానా కులానికి చెందినవాడిని, ఫలానికి మతానికి చెందినవాడిని, తన ప్రాంతానికి చెందినవాడిని, తెలంగాణ వాడిని, నేను ఆంధ్ర వాడిని, నేను రాయలసీమ వాడిని. ఇట్లా ఇది ఇన్ గ్రూప్, అవుట్ గ్రూప్ అనేటివి ఉంటాయి. దీన్ని మనము ఒక గ్రూపులుగా, అంటే సోషాలజీ అంటే మీ అందరికీ తెలుసో లేదో ఏంటంటే అది సమూహాన్ని ఒక క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం. ఎప్పుడైతే మనం సమూహాన్ని, ఈ గ్రూపుల్ని, అసోసియేషన్స్ని, ఫ్రెండ్షిప్ గ్రూప్స్ని, లేకుంటే ఈ స్త్రీల గ్రూప్స్ని ఎప్పుడైతే మనం స్పష్టంగా అర్థం చేసుకుంటామో మనం సమాజాన్ని చాలా దగ్గరగా మనం చూసినట్టయితే, ఉదాహరణకు దళిత గ్రూప్స్ ఉంటాయి, లేకుంటే ఓబీసీ గ్రూప్స్ ఉంటాయి, లేకుంటే క్యాస్ట్ అసోసియేషన్స్ ఉంటాయి, ఇప్పుడు వైశ్య సంఘాలు ఉంటాయి, లేకుంటే రెడ్డి హాస్టల్స్ అని పెట్టుకుంటారు. ఇవన్నీ ఏంటంటే ఇన్ గ్రూప్స్, అవుట్ గ్రూప్స్. ఇప్పుడు మా ప్రొఫెసర్ గారు చెప్తుండే వైశ్య హాస్టల్లో వైశ్యులకు మాత్రమే వాళ్ళకు రూమ్లు అవన్నీ ఇస్తారు. అంటే అది ఏంటండి అంటే వాళ్ళు ఇన్ గ్రూప్ ఫీలింగ్ అన్నట్టు. అంతా రెడ్డి హాస్టల్ అనుకో, రెడ్డిస్ మాత్రమే ఇస్తారు. దళిత హాస్టల్ అంటే దళితులకు మాత్రమే ఇస్తారు. అంటే ఇక్కడ ఇన్ గ్రూప్, అవుట్ గ్రూప్స్ అనేటివి ఈ రకంగా ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
జూయిష్ కమ్యూనిటీ అదొక హిందూ కమ్యూనిటీ, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర రానివ్వరు. లేకపోతే ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అంతే, వేరే వాళ్ళు అంటే ఇన్ గ్రూప్ అవుట్ గ్రూప్ ఇట్లా ఉంటుంది. క్రిస్టియన్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రతి కమ్యూనిటీ అనేది ఇన్ గ్రూప్ గా ఉంటుంది, అవుట్ గ్రూప్ గా ఉంటుంది. సూచన సమూహం, సూచన సమూహం అంటే దీన్ని ఏమంటారంటే రిఫరెన్స్ గ్రూప్ అని చెప్తారు. రిఫరెన్స్ గ్రూప్ అంటే ఏంటి అంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు క్రికెట్ ఆడితే ప్రతి వాళ్ళు ఎవరిలాగా కావాలనుకుంటారండి. క్రికెట్ మొత్తానికి సచిన్ టెండూల్కర్ అనేవాడు దేవుడు. ప్రతి వాళ్ళు కూడా క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ని ఒక రిఫరెన్స్ పాయింట్ లో పెట్టుకుంటారు, ఒక సూచన సమూహంలో పెట్టుకుంటారు. అదే మనం బాలీవుడ్ లో కొత్తగా ఒక హీరో హీరోయిన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏ విధంగా కోరుకుంటారు, బాలీవుడ్ లో ప్రతి ఒళ్ళు షారూఖ్ ఖాన్ కావాలనుకుంటారు. షారూఖ్ ఖాన్ అనేది ఒక రిఫరెన్స్ గ్రూప్ అని అంటారు. అంటే ఆయన లాగా ఉండడము, మనకు కెరీర్ లో ఒక సినిమా హీరో అంటే ఆ రకంగా కావాలి, లేకపోతే సచిన్ టెండూల్కర్ లాగా కావాలి, రాజకీయాలు అనుకోండి ఒక మన్మోహన్ సింగ్ లాగా కావాలి, ఇట్లా రకరకాల రిఫరెన్స్ గ్రూప్స్ అన్నట్టు. వీటిని మనం రిఫరెన్స్ గ్రూప్ అనేది ఇది సమాజంలో చాలా చాలా పనికి వస్తుంటుందండి అర్థం చేసుకోవడానికి. ఉదాహరణకి చాలా మంది నేను విన్నది ఏంటంటే గుజరాత్ లో పిల్లలు కానీ, లేకపోతే ఇక్కడ పిల్లలు కానీ టాటా, బిర్లా, అంబానీ లేకపోతే బిజినెస్ పైకి వచ్చిన వాళ్ళని ఒక రిఫరెన్స్ గ్రూప్ గా తీసుకుంటారు. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో అనుకోండి, అది ఎట్లా ఉంటుందంటే పెరియార్ ఒక రిఫరెన్స్ గ్రూప్, అంటే హేతువాదంలో పెరియార్ లాగా ఉండాలి, లేకపోతే కమ్యూనిస్టులలో పుచ్చలపల్లి సుందరయ్య లాగా ఉండాలి, లేకపోతే ఇంకా వేరే పార్టీలలో గాంధీ లాగా ఉండాలి. ఇట్లా అని ఒక రిఫరెన్స్ గ్రూప్ రాజకీయాలకు కానీ, ఆటలకు కానీ, సినిమాలకు కానీ, లేకపోతే ఇంకేదైనా ఒక బిజినెస్ లో కానీ ఒక టైప్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఒక రిఫరెన్స్ గ్రూప్ గా తీసుకుంటారు. ప్రతిదారి ఎన్టీఆర్ లేకుంటే చిరంజీవి తర్వాత నాగేశ్వరరావుని ఒక రిఫరెన్స్ గ్రూప్ గా తీసుకుంటారు ప్రతి హీరో కొత్తగా వచ్చే వాళ్ళంతా. అది తెలుగులో చెప్తున్నాను. అదే రజనీకాంత్ ఒక రిఫరెన్స్ గ్రూప్ గా తీసుకుంటారు. ఆ వీళ్ళని రిఫరెన్స్ గ్రూప్ అని చెప్తారు అన్నమాట. అంటే వచ్చే కొత్త వాళ్ళు వీళ్ళని ఒక ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను అంటే ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క ఆధునిక యుగంలో ఏమనుకుంటారు అంటే వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలనుకుంటారు. వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలనుకుంటారు, సమాజంలో బాగా డబ్బులు సంపాదించాలనుకుంటారు, వాళ్ళు లేకుంటే పైకి రావాలి. ప్రతి వాళ్ళకి ఏమనుకుంటుందండి, ప్రతి వాళ్ళకి ఒక పైకి రావాలనే కవులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఒక పెద్ద కవిగా ఎదగాలని చూస్తారు. దాని వల్ల ఇప్పుడు గుల్జార్ అనే అతను యంగ్గా రాస్తున్నటువంటి అతను కవి, ఆస్కార్ అవార్డు పొందిన కవి. ఆయన ఒక రిఫరెన్స్ గ్రూప్ గా తీసుకుంటారు. ఎందుకంటే ఆయన ఎట్లా రాశాడు ఒక కవితని, ఒక పాటను ఎట్లా రాశాడు, ఒక సూచన గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఇది చాలా చాలా ప్రధానమండి. ఎందుకంటే మనం ఏ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక సూచన సమూహం ఉంటుంది, అది అన్ని రంగాలలో. ఇప్పుడు అమెరికాలో అనుకోండి, అమెరికాలో కొంతమంది ఉంటారు, వాళ్ళని ఇప్పుడు విన్ఫ్రే ఉంది అనుకోండి. విన్ఫ్రే అనేది ఒక బ్లాక్ వాళ్ళకి ఒక తమ జీవితం పైకి రావాలనుకునే వాళ్ళకి అది ఆమె ఒక పెద్ద సూచన, రిఫరెన్స్ పాయింట్ అన్నమాట. అదేవిధంగా మాయా ఏంజెలినా ఉంది, ఆమె ఒక రిఫరెన్స్ పాయింట్ బ్లాక్ రైటర్స్ మొత్తం. అట్లా అన్నట్టు. అంటే ప్రతి సమాజంలో, ప్రతి దేశంలో, ప్రతి కమ్యూనిటీలో ఈ యొక్క రిఫరెన్స్ గ్రూప్స్ అని ఉంటారు. అదేవిధంగా మన మత పెద్దలు ఉన్నారు అనుకోండి, మరొక ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఇప్పుడు రోమ్లో ఉన్నటువంటి పోపు అందరికీ సూచన అన్నట్టు. అంటే ఎట్లా అంటే మన వ్యక్తిగత జీవితము ఏ రకంగా మతపరంగా అది కలిగి ఉండాలి, అది ఏ రకంగా మనం ఒక నిజమైన మంచి జీవితాన్ని కలిగి ఉండాలనేది ఈ పోప్ అనే అతను ఒక రిఫరెన్స్ పాయింట్. అదే వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి రిఫరెన్స్ పాయింట్ ఉంటారు. ఇప్పుడు ఒక యంగ్గా వస్తున్న ఒక డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, అతను చిన్నగా రాస్తాడు, చిన్న కథ పెట్టుకున్నాడు, కానీ ఒక డైలాగ్స్ రాసుకున్నాడు, పాటలు రాసుకున్నాడు. అతను సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నాడు. మరి అతనికి రిఫరెన్స్ పాయింట్ ఎవరండి? అతనికి రిఫరెన్స్ పాయింట్ ఎవరంటే ఒక రామ్ గోపాల్ వర్మనో, ఒక కృష్ణవంశీనో, ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త డైరెక్టర్లు ఎవరో, ఇప్పుడు బలగం తీసినటువంటి వేణు అనేది ఒక రిఫరెన్స్ పాయింట్ అవుతాడు. వీళ్ళందరికీ కూడా ఎవరు రిఫరెన్స్ పాయింట్? ఆ చనిపోయిన దాసరి నారాయణరావు, కోదం రామరెడ్డి, బతుకులు కోదం రామరెడ్డి, వీళ్ళందరూ కూడా అంటే ఒక డైరెక్టర్ కావాలనుకుంటే మీరు ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది. వాళ్ళు ఏ రకంగా చేశారు, వాళ్ళ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం జరుగుతుంది. ఇట్లా ఈ యొక్క రిఫరెన్స్ అనేటివి చాలా చాలా ఒక సమాజాన్ని అర్థం చేసుకోవడానికి చాలా చాలా ముఖ్యం. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు స్త్రీవాదులు ఉన్నారు. ఉదాహరణకి స్త్రీవాదులు అంటే ఒక ఆడవాళ్ళకి ఎట్లుండాలి రాజకీయంగా అనేది ఇందిరాగాంధీని ఒక రిఫరెన్స్ పాయింట్ గా తీసుకుంటారు. ఎందుకంటే ఆమె చేసినటువంటి చాలా బలమైనటువంటి రాజకీయ నిర్ణయాలు అనేటివి బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి, లేకపోతే బంగ్లాదేశ్ ని విముక్తం చేయడంలో కానివ్వండి, ఇట్లా ఒక బలమైన పాత్రను పోషించింది. అంటే ఆమె ఒక స్త్రీల సాధికారితకి, రాజకీయ అధికారానికి ఒక బలమైనటువంటి ఒక సూచన సమూహంగా ఆమె ఏర్పడ్డది.
అదేవిధంగా మనం చరిత్రలో కనుక చూస్తుంటే ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆడవాళ్ళు పిల్లలను పెంచేటప్పుడు ఒక రిఫరెన్స్ గ్రూప్ గా తీసుకుంటారు. మనం కూడా మన అమ్మా నాన్నలు మనల్ని మనం పెంచేటప్పుడు కానీ మనం చదువుకునేటప్పుడు కానీ పలానా వల్ల చదువుకోవాలి, పలానా ఇప్పుడు అబ్దుల్ కలాం కావాలని అబ్దుల్ కలాం లాగా చదువుకోవాలి, ఒక పేద కుటుంబంలో పుట్టినా కానీ దేశ రక్షణకి అతను బాగా మన పరిశోధన చేసేసి అతను చేశాడు అనేది. ఆ తర్వాత అతను ఇండియన్ కెప్టెన్, సుదీర్ఘమైన కెప్టెన్ గా చేయడం, ఒక ప్రపంచ కప్ తప్ప మిగతాన్ని అతను గెలవడం అనేది. క్రికెట్ లో అజారుద్దీన్ అనే అతను ఒక సూచనంగా కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత అవినీతి అట్లా ఆరోపణలో అతను కొంచెం మసకబారిపోయాడు. సచిన్ టెండూల్కర్ ఒక సూచన సమూహంగా ఉన్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ, ఇప్పుడు యువతకి క్రికెట్ లో విరాట్ కోహ్లీని ఒక సూచన సమూహంగా మనం తీసుకోవచ్చు. అంటే ఇది ప్రతి సమాజంలో ఏంటంటే మనం గుర్తుపెట్టుకోండి, ఆధునిక యుగం అనేది పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో ప్రతివాడు ప్రత్యర్థిని దెబ్బతీయాలనుకుంటాడు, తాను మాత్రం గెలవాలనుకుంటాడు. ఇట్లాంటి ఎందుకంటే రోజు రోజు మనం పెట్టుబడిదారు వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఈ సూచన సమూహమే ఒక పెద్ద ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది సమాజంలో ఒక పెద్ద ప్రభావాన్ని చూపించిందని చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలుసలేదో, ఈ రోజు సచిన్ టెండూల్కర్ ఒక యాడ్ చేసుకుని కోట్లు రూపాయలు, ఎందుకంటే అది కొన్ని కోట్ల మందికి అది ప్రభావితం చూపిస్తుంది. సునీల్ గవాస్కర్ కానివ్వండి, లేకపోతే ఒక ఇప్పుడు చిరంజీవి కానివ్వండి, మహేష్ బాబు ఉన్నాడు అనుకోండి. మహేష్ బాబు ఈజ్ ఏ బిగ్ రిఫరెన్స్ పాయింట్ ఫర్ అదర్స్. అతను ఒక కోకోకోలా యాడ్ చేశాడు, కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. దాని ప్రభావం కూడా కొన్ని కోట్ల మీద ఉంటుంది. ఎందుకు ఇట్లా ప్రభావం ఉంటుందంటే వాళ్ళు సూచన సమూహాలు, అంటే ఒక రిఫరెన్స్ పాయింట్ అంటారు సోషియాలజీలో దీన్ని. ఇప్పుడు ఇంకోటి ఎంఎన్ శ్రీనివాస్ గారు ఏం చెప్పారు అంటే ఈ యొక్క సాంస్క్రిటేషన్ అనే ఒక పదాన్ని చెప్పారు. అది వాళ్ళు ఇమిటేట్ అంటే దాన్ని అనుకరించడానికి ట్రై చేస్తారు. ఉదాహరణకి ఆల్కహాల్ తాగకపోవడము, లేకపోతే వెజిటేరియన్ ఫుడ్ని, అంటే ఉన్నత కులాల వాళ్ళు వెజిటేరియన్ తింటే మనం వెజిటేరియన్ తినాలి, ఉన్నత కులాల వాళ్ళు ఆల్కహాల్ ముట్టుకోవాలి, మనం ముట్టుకోకూడదు. ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే కొన్ని ఉన్నత వర్గాల లక్షణాలని ట్రై చేసేసి ఉన్నత వర్గంలో చేరడానికి ట్రై చేస్తారో ఈ తిరగడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఒక్క లింగాస్ లేకపోతే లింగాయస్ రిఫరెన్స్ పాయింట్ గా తీసుకొని ప్రతి వారు ఎదగాలి అనుకుంటారు. అంటే బ్రాహ్మిన్స్ బికేమ్ ఏ రిఫరెన్స్ పాయింట్. ఆ తర్వాత వాళ్ళే మేము క్షత్రియులమని, మేమే బాపనులమని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అంటే మేము వాళ్ళని రిఫరెన్స్ పాయింట్ గా తీసుకొని వాళ్ళు గొప్పవాళ్ళు కావడం అనేది చేయడానికి ట్రై చేస్తారు కుల వ్యవస్థలో. అందుకని ఇప్పుడు కొత్తగా కొన్ని కులాలు ఏం చెప్తున్నాయంటే మా బాపనోళ్ళు లేదు, మేమే గొప్ప అని చెప్పి అంటే మొబిలైజేషన్ ట్రై చేస్తారు అన్నట్టు. ఇది సూచన సమూహాలు అని చెప్తారు. బ్రాహ్మిన్స్ ఇస్ కైండ్ ఆఫ్ ఏ రిఫరెన్స్ పాయింట్ ఫర్ ది పీపుల్ హూ వాంట్స్ టు కమ్ అప్ ఫ్రమ్ లోయర్ స్టాటా టు అప్పర్ స్టాటా. ఇది సూచన సమూహాలు ఉంటాయి. ఇప్పుడు ముస్లింలలో కూడా ఒక రకంగా సూచన సమూహాలు ఉంటాయి, క్రిస్టియన్లలో కూడా ఉంటాయి, జూయిష్ కమ్యూనిటీలో ఉంటాయి. ఇట్లా ప్రతి కమ్యూనిటీలో, కాస్ట్లో, అసోసియేషన్స్ లో, వృత్తులలో, రంగాలలో ప్రతి చోట కూడా ఈ సూచన సమూహాలు అనేటివి ఒక అతిపెద్ద మనకు ప్రభావాన్ని చూపిస్తాయని మనము చెప్పుకోవచ్చు. ఈ రకంగా సామాజిక సమూహాలు మరియు సంఘాలు అనేటివి ఉంటాయి. ఈ సామాజిక సమూహానికి మరియు సంఘానికి గల తేడా ఏంటంటే సామాజిక సమూహంలో మనకు ఫీలింగ్ ఉంటుంది, సంఘంలో మనకు ఒకరికొకరు పట్ల ఒక సంబంధం మాత్రమే ఉంటుంది. ఇది ఇప్పుడు ఒక బిల్డర్స్ అసోసియేషన్ అన్న మనం ఉందనుకోండి, దాంట్లో ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. ఇప్పుడు కూరగాయల సమూహం, కూరగాయలు అమ్మే వాళ్ళు ఉందనుకోండి, దాంట్లో ఒక టమాటా 10 రూపాయలు అమ్ముదాం అంటే ఒక 8 రూపాయలకి అమ్ముదాం అంటారు. అంటే ఇవి ప్రొఫెషనల్ గ్రూప్స్. సంఘాలు అనేటివి ప్రొఫెషనల్ గ్రూప్స్. అది వృత్తిపరంగా ఏర్పడినటువంటి సంఘాలు. ఈ సామాజిక సంఘాలు అనేటివి అది ఒక ప్రాంతంగా ఫీలింగ్ అంటే మనం అనే ఒక సమూహంగా ఏర్పడినటువంటి సంఘాలు. ఈ రెండింటికి కూడా చాలా భేదాలు ఉన్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇట్లా మనం క్లియర్గా అర్థం చేసుకుంటేనే మనం సమాజము అనే సంఘమా, అది కమ్యూనిటీనా, అది సంఘమా అనేది తెలుసుకుంటే అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఇంతటితో ఈ పాఠం ముగించి మరొక పాఠంలో మరొక కొత్త పాఠంతో కలుద్దాము. ఈ రోజు మనం పాఠం ప్రధానంగా ఈ సోషియాలజీ అనేది ఏ రకంగా సామాజిక సమూహాన్ని, సంఘాలని చదువుతుంది. ఎందుకంటే సోషియాలజీకి ముడిసరుకులు, ఆ ముడిసరుకు ఏ రకంగా చదువుతుంది అనేది మనం ఇంట్రడక్షన్ టు సోషియాలజీ అంటే సోషియాలజీ అనేది మీ ప్రాథమిక భావనలు ఈ రకంగా వివరించడం జరుగుతుంది. మీరు ఒక రైతుల గురించి చదవాలన్నా అది ఒక సమూహమే కదా, వాళ్ళ సమూహం కావచ్చు, సంఘం కావచ్చు.
అది చదవాలి అంటే ఏంటి, మనం ప్రాథమిక అసలు సమూహం అంటే ఏంటి అనేది, సంఘం అనేది దాని మీద మనకు స్పష్టత ఉంటే వీళ్ళ గురించి మనం చదవడం అనేది జరుగుతుంది. ఈ రోజు దీంతో ఈ పాఠం ముగిద్దాం. మరొక పాఠంలో మళ్ళీ ఒకసారి వెళ్తాం. నమస్కారం.